కొద్దిగా వెనక్కి రండి. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన మండల పరిధిలో మూడమాల గ్రామానికి సంబంధించిన సతీష్ది, గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లేసిది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు. ముమ్మాటికి వాళ్ళిద్దరినీ పట్టుకొని వాళ్ళను హింసలు పెట్టి వాళ్ళని చంపారు. ముమ్మాటికి ఇవి ప్రమాదవశాత్తు మరణాలు కావు. ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించలేదు. వాళ్ళని ముమ్మాటికి హత్యలు చేశారు. హత్యలు చేసి అవి ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్ళిరువురి డెడ్ బాడీలని 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్కరి డెడ్ బాడీని చిన్న కాలువలో పడేశారు. వారిరువురు యువకులు. వాళ్ళ డెడ్ బాడీ దొరికిన కాల్వ ప్రాంతం చూస్తే, నేను ప్రత్యక్షంగా వెళ్ళిన ప్రాంతం చూస్తే, ఇరువురి డెడ్ బాడీలు దొరికిన కాడ కేవలం మోకాల్లోతు మాత్రమే నీళ్లున్నాయి. మోకాల్లోతు నీళ్ళలో 20-25 సంవత్సరాల వయసు గల యువకులు ప్రమాదవశాత్తు చనిపోవడానికి, నీళ్ళల్లో మునిగి చనిపోవడానికి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం పడదు. అది ముమ్మాటికి హత్యలు చేసి వాళ్ళను చెరో చోట వాళ్ళ డెడ్ బాడీలను పడేసిండు అనడానికి స్పష్టమైన ఆధారం. అదే సమయంలో మొట్టమొదటి డెడ్ బాడీ ఓబులేసిది దొరికింది చిన్నాయపాలెం జౌకుపల్లిలో దొరికింది. రెండో డెడ్ బాడీ తెల్లారి 6 గంటలకు చిన్నాయపాలెంలో సతీష్ దొరికింది. ఈ సతీష్ డెడ్ బాడీ దొరికిన చోటనే సతీష్ కాలుకు సంబంధించిన ఒక చెప్పు, ఓబులేసు కాలుకు సంబంధించిన ఒక చెప్పు, 2 చెప్పులు అక్కడ ఉన్నాయి. సతీష్కు సంబంధించిన 2 చెప్పులు కావవి. ఓబులేసు చెప్పు కూడా అక్కడ ఉన్నది. ఓబులేసు బక్కపల్సని వ్యక్తి. ఆయన డెడ్ బాడీ అక్కడనే ఉన్నది, చెప్పులున్న చోటనే ఉన్నది. 1 మీటర్ పరిధి కూడా కిందికి రాలే. కానీ అక్కడనే ఓబులేసు చెప్పు ఉన్నది. కానీ ఆయనది మాత్రం కిందికి 3 కిలోమీటర్ దూరంలో దొరికింది. ఆయన కొంత దృఢంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉన్న సతీష్ దోమో చెప్పులు దొరికిన కానే డెడ్ బాడీ ఉంటే, బలంగా వెయిట్ ఉన్న ఓబులేసిది మాత్రం 3 కిలోమీటర్ల ప్రాంగణం కింద దొరికింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.